రైట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణలో అన్ని పార్టీలలో టెన్షన్ మొదలైంది. ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకోవడంలో పార్టీలు తలమునకలవుతున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ ముందే అలర్ట్ అయ్యింది. అందుకే కొన్ని రోజులుగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా జరిగే సభల్లో బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. సురేష్, ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చేసింది. ఇన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి షెడ్యూల్ దాదాపు అన్ని పార్టీల్లో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. ప్రచారాలు కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యం. అయితే వీటన్నిటితో పోలిస్తే అధికార పార్టీ ఒక అడుగు ముందుగానే ఉన్న నేపథ్యం. ముందుగానే అభ్యర్థులు ప్రకటించడం, తర్వాత ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో వారు ముందుకు గ్రహించి పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు, పెండింగ్ ఉన్న పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దాదాపు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ పలానా గంటల వ్యవధిలోనే ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు గత వారం రోజులుగా పూర్తిగా ఇటు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రం అంతా పూర్తిగా తిరుగుతూ ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇటుపరు హామీలు ఇచ్చినవన్నీ, ఎక్కడెక్కడ ఇప్పటికే బడ్జెట్లు అలకేట్ అయినటువంటి వారికి మనం ఎక్కడ వెనకడుగు వేయబోతాం ఖచ్చితంగా అన్నట్టుగా పూర్తి అన్ని పనులు చేసేసారు. మరోపక్క అల్పాహార పథకం కావచ్చు, దాదాపు మరి ఎలక్షన్ కోడ్ వస్తే అది కూడా వీలు కాదు కాబట్టి విద్యార్థులకు ఆ అల్పాహార పథకం కూడా దాదాపు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు మొత్తంగా కూడా అన్ని పార్టీలు ఓవైపు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చెప్తూనే మరోవైపు రెండు పార్టీలు కూడా ఏకీపారిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ ప్రస్తావించిన దాంట్లో దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక సింహం బయటికి రాబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ గుంటనక్కలు భయపడిపోతున్నాయి. 2-3 రోజుల్లో సింహం బయటకు వస్తుంది. ఈ గుంటనక్కలు ఇచ్చేటువంటి హామీలు కూడా ఎవరు నమ్మేయడానికి లేదు. ఖచ్చితంగా అమలు కాని హామీలే వారు ఇస్తున్నారు. మేము అమలయ్యే హామీలు ఇస్తున్నాం, మాట నిలబెట్టుకున్నామంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో కేటీఆర్ అన్నట్టుగానే ఇటు కేసీఆర్ పర్యటన కూడా దాదాపు ఖరారైంది. ఈ నెల అక్టోబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో అక్కడనే 15వ తేదీనే బీఫామ్స్ కూడా అందరికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ నెల 15, 16, 17, 18 పూర్తిగా ఈ జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. 15వ తేదీన మాత్రం ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు తెలంగాణ భవన్లో. ఆ ఎమ్మెల్యే భేటీ తర్వాత ఆ బీఫామ్లు అందజేయడం, తర్వాత ఒక్కొక్కటిగా ప్రోగ్రాంలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ నవంబర్ 9వ తేదీన ఇటు గజ్వేల్తో పాటు అటు కామారెడ్డి 2 నియోజకవర్గాల్లో ఆయన పూర్తిగా నామినేషన్ కూడా వేసేందుకు అన్ని ఏర్పాటు కూడా చేశాడు. మొదట ఆయన సెంటిమెంట్గా ఉన్నట్టు కోనాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం, ఆ డేట్ కూడా దాదాపు ఆయన ఆ షెడ్యూల్లో ఖరారు అయిపోయింది. సో ఆ షెడ్యూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆ రోజు ఆయనకు బీఫామ్లు కూడా అందరికీ అందజేయనున్నారు. సో ఆ సందర్భంగా బీఆర్ఎస్ కేంద్ర అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోను కూడా ఆ రోజు 15వ తేదీ నాడే ఆయన విడుదల చేసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఆ రకంగా షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యం కనిపించింది. సో అనంతరం అదే రోజు హైదరాబాద్లో నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి ఆయన ప్రసంగం కూడా కొనసాగించే అవకాశం ఉంది. మొదటి ప్రసంగంగా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత హుస్నాబాద్లో ఆయన చేసేటువంటి మొదటి ప్రసంగం అదే అవుతుంది. మొదట 15వ తేదీన ఉదయం పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది ఇటు బీఆర్ఎస్ భవన్లో. అలాగే సాయంత్రం హుస్నాబాద్లో ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఇక అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయడం, అలాగే అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడం. సో ఇవన్నీ బిజీగా ఆయన షెడ్యూల్ అయితే ఖరాబైంది. 16వ తేదీ నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. 17వ తేదీన సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పూర్తిగా ఆయన షెడ్యూల్ ఏర్పాటు చేయింది. అక్కడ కూడా సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. అక్టోబర్ 18 నాడు మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గంలోని, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గంలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. అతి సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేని నేపథ్యంలో 15, 16, 17, 18 పూర్తిగా ఈ 4 రోజుల పాటు పూర్తిగా ఆయన ఆ రాష్ట్రంలో 4 జిల్లాల పాటు ఆయన తిరుగుతున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సో ఇలా మొత్తంగా కూడా 9వ తేదీన ఉదయం నవంబర్ 9వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం కోనేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఆనవాయితీ ప్రకారం పూజలు కూడా చేస్తూ అక్కడ నుంచి ఆయన కామారెడ్డి, ఇటు గజ్వేల్ పూర్తిగా ఆయన నామినేషన్ విషయ ప్రక్రియ కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే
తాను మాటిచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాడు దాదాపు అన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముందుగానే టికెట్లు ప్రకటించారు. అసమ్మతులను ఆశావాహులను అందరికీ కూడా సంతృప్తిపరుస్తూ ఒక్కొక్కరిగా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఎలక్షన్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఇటు సిఎస్కు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ వస్తే సిఎస్కు ఒకవైపు రాష్ట్రంలోని పరిస్థితి, ఎలక్షన్లకు పూర్తిగా ఏర్పాట్లకైనా పూర్తిగా మీరు అందించాలనే ఒకవైపు సిఎస్కు ఆదేశాలు జారీ చేస్తూనే మరోవైపు ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇటు పూర్తిగా దిశానిర్దేశం చేశాడు. ఇటు హరీష్ రావు కేటీఆర్ పూర్తిగా ఆ రకంగానే నియోజకవర్గాల్లో తిరుగుతూ తాము ఇచ్చిన హామీలను ఏ మేర నిజం చేస్తాం, సాకారం చేస్తాం. అలాగే ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఇటు కాంగ్రెస్ హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటిని లెక్క పెడుతూ అటు బీజేపీ హామీ పసుపు బోర్డు అంటూ దాదాపు మహిళా బిల్ అంటూ దాదాపు ఇచ్చినటువంటి వాటన్నిటిని లెక్క పెడుతూ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే చేశాయో అవన్నీ చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఇవ్వబోయే హామీలు అయితే ఏమి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అయితే లేవు. అవన్నీ కూడా హామీలుగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది వచ్చే ప్రభుత్వంలో అవి చేసేదానికి. సో పెండింగ్ ఉన్నటువంటి ప్రధానంగా అల్పాహార భోజనం కావచ్చు, ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యోగులకు ఆ పెన్షనర్లకు దాదాపు ఉన్నటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కన్నా ముందు కోడ్ కన్నా ముందే వాళ్ళంతా ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచిన అవసరం ఉంది. మహేందర్ రెడ్డి, ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి అందరి దృష్టి ఉంది, దానిపైన ఆసక్తి ఉంది చాలా మందిలో. ఎలాంటి మేనిఫెస్టో ఇస్తుంది, ఏంటి అసలు ఎవరికి హామీలు వస్తాయి, లేకుంటే ఏంటి అనేది అందరి దృష్టి దానిపైన ఉంది. దానికి సంబంధించి ఏమైనా లీకులు ఉన్నాయా? ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ ముందు నుంచే వాళ్ళ అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా పార్టీకి బలోపేతం చేసేలాగా, ప్రజలను ఆకర్షించేలాగా, ప్రజలను ఓటర్లుగా మార్చుకునేలాగా సంక్షేమ పథకాలు ఇస్తూ దాదాపు ఆ రకంగానే ముందుకెళ్లారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన నేపథ్యం, కోడ్ వచ్చిన నేపథ్యం ఇక రోజుల్లో ఉన్నాయి కాబట్టి దాదాపు 45 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. మరి ఏ పార్టీలు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చినా వాటిని తిరిగి కొడుతూ ఇప్పుడు తాము ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాటిని నిజం చేసుకునేలాగా వాళ్ళైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.